ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే తమ కాలనీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అలాగే తమ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిషాన్ ఘాట్ కాలనీ వాసులు చేపట్టిన నిరాహార దీక్షలు నేటికి 17వ రోజుకు చేరుకున్నాయి. గత 17 రోజులుగా తాము ఆందోళన చేస్తున్న అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని నిషాన్ ఘాట్ కాలనీ వాసులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత 17 రోజులుగా కాలనీ వాసులు ఆందోళన చేస్తున్న జిల్లా కలెక్టర్ కానీ అలాగే అధికారులు మాత్రం ఏమాత్రం స్పందించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇటు అధికారులతో పాటు జిల్లా కలెక్టర్కు అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతకు సైతం తాము వినతి పత్రం సమర్పించిన కాలనీ వాసుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నిషాన్ ఘాట్ కాలనీలో కనీసము రోడ్డు సౌకర్యం కల్పించాలని అలాగే మంచినీటి వసతులు కల్పించాలని కాలనీలో విద్యుత్ సౌకర్యం మెరుగుపరచాలని లేని పక్షంలో తాము ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే తెలంగాణ పేదరిక నిర్మూలన సంస్థ ఐకేపీ సెర్ఫ్ సంస్థలో పనిచేస్తున్న వివో ఉద్యోగులు మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చిన ఉద్యోగులు కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీనిధి సంఘాలకు వడ్డీ రావడం లేదని వడ్డీ బకాయిలు వెంటనే చెల్లించాలని అలాగే గత 3 సంవత్సరాలుగా రావాల్సిన శ్రీనిధి ఇన్సెంటివ్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుందని ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా ఐకేపీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే సర్దార్ పాపన్న గౌడ్ 315వ వర్ధంతిని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న పాపన్న గౌడ్ విగ్రహానికి ఈ సందర్భంగా పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అలాగే గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సగౌడ్తో పాటు బీసీ సంఘాల ప్రతినిధులు గౌడ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సగౌడ్ మాట్లాడుతూ జనగామ జిల్లాకు సర్దార్ పాపన్న గౌడ్ పేరు పెట్టాలని అలాగే ట్యాంక్ బండ్పై సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గీతా కార్మికుల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే నీరా కేంద్రాలను అన్ని జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గీతా కార్మికుల ప్రమాద బీమాను 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.